నువ్వు తెలుసుకుందే నిజము. నువ్వు అనుకున్నదే నిజం అనుకోకు. నీకు తెలియకుండా చాలా జరగవచ్చు. నీకు తెలియకుండా ఏదైనా జరగొచ్చు. ఇంకెలా అయినా ఉండొచ్చు. నువ్వు ఇక్కడున్నావు. నీకు తెలియాల్సింది, నువ్వు తెలుసుకోవాల్సింది, నీకు నచ్చిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాధపడుతున్నారు? లేకపోతే హ్యాపీగా ఉన్నారో? సరదాల్లో జల్సాలు చేస్తూ ఉన్నారో? ఏది నీకు తెలియదు. ప్రతి ఒక్కటి నిజం అనుకుంటున్నావు. ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటున్నావు. కథలు, నాటకాలు ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది కదా! ఫోటోల్లోను, పేపర్‌లోను, ఆఖరికి ఫోన్‌లో కూడా వీడియో రూపంగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇలా నీకు ఎంత మోసం జరుగుతుందో నువ్వు ఆలోచించు. ఫోన్‌లో చూడగానే, వీడియో కాల్ చూడంగానే అదేదో నిజం అనుకోకు. బ్లూ స్క్రీన్ పెట్టి, మార్ఫింగ్‌లు చేసి ఎలాంటి మోసాలైనా చేయొచ్చు. ప్రతిదాన్ని ఆలోచించు. నిన్ను బెదిరించే వాళ్ళైనా, నిన్ను ప్రేమించే వాళ్ళైనా నిజం నిజం నమ్మేలాగా, మాటలు నమ్మేలాగా ఉన్నా కూడా నమ్మొద్దు. నిన్ను నువ్వు నమ్ముకో. నీ మనసును నువ్వు నమ్ముకో. అంతేకాని ఎవరో ఏదో చేస్తారని, ఎప్పుడో వస్తారని, అక్కడున్నారు, ఇక్కడున్నారు, ఇంత సంపాదిస్తున్నారు, అంత సంపాదిస్తున్నారు. ఎవరి జోలు పోవట్లేదు. ఎవరితో మాట్లాడటం లేదు అని అనుకోని భ్రమలో బ్రతకొద్దు. నువ్వు దగ్గర లేవు కాబట్టి నిన్ను వదులుకోలేక, అలా అని ఒంటరిగా ఉండలేక వాళ్ళు చేసే తప్పులెన్నో. నువ్వు వచ్చేటప్పుడు, నువ్వొచ్చినప్పుడు, నీ నువ్వు దగ్గరకొచ్చినప్పుడు అవన్నీ మానేస్తారేమో. కానీ అప్పటిదాకా ఒంటరిగా ఉండాలి కదా! ఒంటరిగా ఎవరు ఉండలేరు. నీతో మాట్లాడకుండా, నీతో ఫ్ నీతో చాట్ చేయకుండా, కొంతకాలం ఎప్పుడో ఒకసారి చుట్టంలాగా మాట్లాడుతుంటే, అక్కడ ఎవరో చుట్టంలాగా మాట్లాడుతుంటే, అక్కడ ప్రేమించిన బంధువులాగా, ప్రేయసిలాగా రోజు మాట్లాడుతూ ఉండొచ్చు. దగ్గరున్న వాళ్ళతో రోజు మాట్లాడుతూ ఉండొచ్చు. రోజు కలిసి ఉండొచ్చు. ఏమో ఎక్కడైనా జరగొచ్చు. మన పక్కనే మోసాలు జరుగుతున్నాయి. దూరంగా ఉన్నవాళ్ళు మోసం చేయరా? దూరంగా ఉన్నవాళ్ళు మోసపోరా? ప్రతి ఒక్కటి ఆలోచించు. ప్రతి ఒక్కటి నిదానంగా ఆలోచించు. వాళ్ళు నిజం చెప్పని, అబద్ధం చెప్పని. వాళ్ళు చెప్పింది నిజమని, వాళ్ళు చెప్పకపోతే అబద్ధమని త్వర త్వరగా డెసిషన్ తీసుకోకు. ఆలోచించి డెసిషన్ తీర్చుకో. అది మంచిదైనా, చెడ్డదైనా.